కాలనీకి పోయినా, ఏ కాలనీకి పోయినా, ఏ ఇంటికి పోయినా, ఏ వాడకు పోయినా, ఏ బస్సుకి పోయినా వాళ్ళు చెప్పే 4 మాటలు ఏంటంటే, మాకు ఏం చేసినా మా కంటోన్మెంట్లో మేము కట్టే డబ్బులతో ఇటు డెవలప్మెంట్ వచ్చింది, లేకపోతే కేంద్ర ప్రభుత్వ అండదండలతో ఇంత అభివృద్ధి చేసి తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ మాకు పెద్ద వదిలిపెట్టి నీకు లేదు. అంటే మా కంటోన్మెంట్కి ఇక్కడ పార్టీకి కూడా సంబంధం లేదు. దేర్ఫోర్ నేను తప్పకుండా ఈ దఫా దేశ ప్రజలకైతే నరేంద్ర మోడీ గారిని 3వ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నాను, కంట్రోల్ సంపూర్ణంగా కోరుకుంటున్నాను. దీన్ని ఎక్కడ శేషభిషం లేవు, మరో వాదానికి మరో ఆలోచనకి ఆస్కారం లేదు. ఇది వాళ్ళ అంతరంగం. ఇవాళ పొద్దున 5 మీటింగ్కి వచ్చిన కాలనీ మీటింగ్, రిటైర్డ్ ఐఏఎస్, రిటైర్డ్ ఐపీఎస్, ఆ కాలనీ పేరు ఏదో ఇవాళ లాల్ బజార్లో మహేశ్వరి సమాజ్, జైన్ సమాజ్, అగర్వాల్ సమాజ్, వైశ్య సమాజ్, ఈ 4 మొత్తం పార్లమెంట్ పరిధి మాత్రమే కాకుండా హైదరాబాద్ పరిధిలోని సంఘాలు కూడా వచ్చాయి. వాళ్ళ మాటలు వింటా ఉంటాయి, వాళ్ళ మాటలు వింటా ఇంత క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది, ఎంత సమాచారం ఉంది అర్థమవుతుంది. వాళ్ళందరూ అంటున్న మాట ఏంటంటే, వీఆర్ ఆల్రెడీ డిసైడెడ్ టు ఓట్ ఫర్ మోదీ అండ్ ఆల్సో ఫర్ యూ. మీరు కూడా మేము ఓడిస్తామంటారు. అసలు వాళ్ళతో వాళ్ళకి ఇక్కడ టిఫిన్ మీటింగ్ పెట్టారు మల్లికార్జున గుడికాడు. ఒక ఆయన ఎదురుపాటు వచ్చి ఆయన అంటున్న మాట ఏంటంటే, నీకు సరిదూగే వ్యక్తి ఎవరు లేరు, కరోనా సందర్భంలో నీవు నిర్వహించిన పాత్ర మా ఉదయాల్లో నీ చోటు తగ్గింది, మీరింత కమిట్మెంట్తో పనిచేసారు, కష్టకాలంలో ప్రజలు ఎట్లా ఆదుకున్నారు, దవాఖానాలో కరోనా పేషెంట్ వాళ్ళు ఎట్లా తిరిగిండ్రు, మీరు ఇంతకంటే ఎక్కువ ఉంటుంది అనేటువంటి భావన ఉంటుంది. అంటే ప్రజలు ఆర్థిక మంత్రిగా ఉన్ననాడు నీవు హాస్టల్లో పెరిగిన విద్యార్థిగా ఇవాళ ఈ కంప్యూటర్ సైన్స్, ఈ రాకెట్ సైన్స్, ఈ జీలో యుగంలో నిజమైన పేద పిల్లలు చదువుకునే గవర్నమెంట్ హాస్టల్లో, గవర్నమెంట్ స్కూళ్ళలో కటౌతో అన్నం పొడిచి పెట్టే పద్ధతి కానీ, మొక్కిపోయిన పోబెట్టే పద్ధతి కానీ, అసలు పిల్లలు ఎదగకుండా బ్రెయినే ఎదగకుండా ఉండే పద్ధతి కానీ దానికి ఒక పరిష్కారం చెప్పినావు. అది నువ్వు చెప్పుకోలే, మీ ముఖ్యమంత్రి గారు పరిపాలన చెప్పాడు. నీవు ఆర్థిక మంత్రిగా అయిన తర్వాత అనేక రిఫార్మ్స్ రావచ్చు, కానీ అందులో గొప్ప రిఫార్మ్, మానవత్వంతో కూడిన రిఫార్మ్, అవసరమైన రిఫార్మ్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో, గవర్నమెంట్ హాస్టల్లో లిమిట్లెస్ రైస్, పీపీటీ రైస్, సన్న బియ్యంతో అన్నం పెట్టే చెప్పడం మాకు తెలుసు. అందువల్ల నీకు వాళ్ళకి ఎక్కడ పోలిక అనే భావన వ్యక్తం చేస్తాను. ఇంతవల్ల అంతరంగా చూస్తే వాళ్ళు ఎంత మీరు ఏం చెప్పుకోవాల్సి అక్కర్లేదు. నేను కూడా చెప్పిన వాళ్ళకి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వస్తారా రారా పక్కకు పెట్టు, కరపత్రం ఇచ్చిందా లేదా, స్టిక్కర్ అంటించలేదా పక్కకు పెట్టు, ఏ ఇంటికి ఆయిల్లే మీరే ఎన్నికలు నిలబడేట్టుగా, రేపు గెలిపించుకునేది మీరే, గెలిచేది మీరే అన్నట్టుగా పనిచేయమని చెప్పి నేను కూడా కోరిన వాళ్ళ మాట అంటే ఆదేశాన్ని అప్లై చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి పార్టీల డిపాజిట్లు అప్లై చేస్తామని చెప్పి వాళ్ళు ఇంకొక గొప్ప మాట చెప్పినట్టే, ఇవాళ డ్రైనింగ్ విషయం, మురికి కాలువ విషయంలో కావచ్చు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో కావచ్చు, ఈవెన్ డ్రింకింగ్ వాటర్ విషయంలో కావచ్చు, రోడ్ల విషయంలో, ఇట్లా ఏ రంగంలో తీసుకున్నా కూడా గొప్పగా పనిచేస్తున్నారు సార్. ఇక్కడ ఉన్నటువంటి పాలకమండి, వాళ్ళ పాలకమండి లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వ అండదండలతో కంటోన్మెంట్ బోర్డు యొక్క దాంతో అభివృద్ధి చెప్తా ఉంది. తప్పకుండా రేపు మళ్ళీ మీరు యాడ్ అవుతారు కాబట్టి మీలాంటి వాళ్ళు ఒక రాష్ట్ర ప్రభుత్వం
ఇక్కడి ప్రజలకు అన్యాయం చేస్తే కొట్లాడడానికి ఊళ్ళో ఒకవేళ మోడీ గారి ప్రభుత్వంలో ఏదైనా డబ్బులు కావాలంటే మీకు కొత్త పరిచయం అక్కర్లేదు, మీకు అపాయింట్మెంట్ అక్కర్లేదు, నేరుగా పోగలిగి చేయగలిగినటువంటి సత్తా ఉన్నవాడినటువంటి క్లారిటీ కూడా ఉంది. కాబట్టి ఇవాళ ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఇర్రిలవెంట్ పార్టీగా ఇక్కడ ఉంది. వాళ్ళకి ఏం ఆశ ఉంది అంటే ఇప్పుడు కలిగిన ఆశ వాళ్ళు ఎప్పుడు పేద ప్రజల పట్ల చులకన బాగుంటుంది, వాళ్ళకి చాలా చులకన బాగుంటుంది. అర్థం ఏంటంటే పైసలు ఇస్తే ఓటు బస్తీలలో ఇంటి బాగుంటుంది, లేదా మైనార్టీలు మాకే ఉంటుంది చిల్లర ఆలోచన తప్ప. ఈసారి మైనార్టీలలో కూడా గొప్ప భావన ఏంటంటే త్రిపుల్ తలాక్ ఇచ్చేసిన తర్వాత అంటే మోడీ గారు ఒక హిందుత్వ అనేటువంటి చెడు ప్రచారం చేసి అది తప్పు అని ప్రజలు చెప్తారు. మోడీ గారికి ఎప్పుడు హిందుత్వం లేదు. మోడీ గారికి ఉన్నటువంటి ఎజెండా సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్, అది మోడీ గారి స్లోగన్. దానికి అనుగుణంగా ఇవాళ ఈ దేశంలో ఉన్న ముస్లిం మహిళలు 20 ఏళ్ళు కుటుంబంతో ఉంది, 30 ఏళ్ళు కుటుంబంతో ఉంది. వాళ్ళ పిల్లలు పెద్దలైన తర్వాత ఆయన కోపం వస్తే 3 సార్లు తలాక్ అని చెప్పి వదిలిపెట్టేటువంటి మానవతలేని సంఘటనలు జనరల్గా మనం చూస్తాం. మీరు ఎన్ని చెప్పినా అల్టిమేట్గా ముసలాయనకు లేదా ముసలాబాబు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు కనుక ఆపదకు వస్తే కొడుకు కంటే కూతురు కంటే కూడా భర్త కష్టపడితే భార్య చూసుకుంటుంది, భార్య కష్టపడితే భర్త చూసుకుంటుంది. నిన్న ఎక్కడో ఒక ఇంటికి వయసులో ఇంటికి ఇక్కడ నేర్చారు. ఆయన 73 ఏళ్ళు. ఆయన పోగానే ఏడుస్తున్నాడు. ఏంది అడిగాడు. వాళ్ళ కొడుకులు ఉన్నారు, కోడలున్నారు, బిడ్డలున్నారు, బ్రహ్మాండ ఆస్తుపాస్తుంది, వయసులు వాళ్ళు ఆయనే అనేక దానాలు చేస్తూ ఉంటారు. కానీ ఆయన ఏడ్చిన మాట ఏంటంటే నా నిమిషానికి ఎక్కడున్నావా, ఏమైంది అని చెప్పి నా బాబు నువ్వు మంచి కోరేటువంటి అంటే అట్లాంటి ఒకరికొకరు తోడుంటామని చెప్పి కలిసి ఉంటామని చెప్పి మన ప్రకారంగా భాషలు చేసిన వాళ్ళు టక్కన త్రిపుల్ తలాక్ అని వదిలిపెట్టేటువంటి మానవతమైన సంఘటనలు దాన్ని రద్దు చేసినటువంటి దళిత మోడీ గారిని అంటున్నారు. అందుకని ఇక్కడ మీరు ముస్లిం సమాజంలో 100% ప్రోగ్రెసివ్ మూమెంట్స్ అంతా కూడా నిజమే, ఇది మంచిది కాదు. ఏ మత గ్రంథాలు కూడా ఇట్లాంటి మనిషిని ఇబ్బంది పెట్టే చర్యలు చేయాలనేటువంటి భావన వాళ్ళు కూడా వ్యక్తం చేస్తారు. ఇక్కడ నా మతం పనిచేయదు, నా కులం పనిచేయదు, రెండో ఇంతకు చెప్పినట్టుగా డబ్బు మధ్య కూడా పనిచేయదు. ఇక్కడ కొంత తక్కువ లేదు ఈ మధ్యకాలంలో. బస్తీలలో ఉండే వాళ్ళు కూడా సుఖపడితే 2,000 రూపాయలు ఖర్చు పెట్టే స్థాయికి ఎదిగింది. కాబట్టి ఇవాళ ఏదో బస్తీలలో పేదవాళ్ళను వాళ్ళకి 500 రూపాయలు ఇచ్చి ఓటేయించుకుంటా, 1000 రూపాయలు ఇచ్చి ఓటేయించుకుంటా అక్కడ లేదు. అందరికీ కట్టకట్టుకుని వెళ్తా అంటారు. తర్వాత మా ప్రచారం కూడా పొద్దున్న 6 గంటలకు స్టార్ట్ అవుతాం. ఫస్ట్ వాకర్స్ మీటింగ్తో స్టార్ట్ అయ్యి టిఫిన్లతో మొదలై ఇవాళ నిరంతరంగా సాగుతున్నాయి. మా ప్రచారం సభల ప్రచారం కూడా ఫస్ట్ ప్రచారం హస్తినాపురం నుంచి మొదలుపెట్టి హస్తినాపురానికి పంపేటువంటి అభ్యర్థికి హస్తినాపురం స్వాగతం ఫస్ట్. నిన్న చిలకానగర్లో ఉత్తరనియోజకవర్గంలో మొదలైంది. ఈరోజు గౌతమ్ నగర్ మల్కాగిరి అసెంబ్లీ కేంద్రంలో మొదలైంది. కాబట్టి ఇవాళ నా ప్రెస్ మీట్లకి జరుగుతున్న దాన్ని ఏదైతుందో ప్రజాగణన ఉన్న దాన్ని ప్రపంచానికి చాటి చెప్పే దాంట్లో మీరు ముందు భాగాలు ఉండాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ మేమందరం కూడా మాకు ఎక్కడ ఈ కంటోన్మెంట్ పరిధిలో మాకు ఎక్కడ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు. రామకృష్ణ గారు ఇవాళ ప్రతి పార్టీలో వైద్యులు ఉంటుంది, నాయకుల మధ్య కూడా ఆధిపత్యం ఉంటుంది. నేను ముందు తప్పేం కాదు. కానీ అంతిమంగా సమస్య వచ్చినప్పుడు లేకపోతే అవసరం వచ్చినప్పుడు కలిసిమెలిసి పనిచేసే కల్చర్ ఉంటుంది. కాబట్టి ఇవాళ ఆ సాదా కేశవ్ గారు వాళ్ళ తపనంతా ఏముందని ఎట్లా గెలిపించుకోవాలి అనేటువంటి వాళ్ళు, రామకృష్ణ గారు ఉంటుంది ఎట్లా గెలిపించుకోవాలని ఆలోచన వాళ్ళు. ఇవాళ
అనేక రోజులు కానీ సంవత్సరాలు కొంతమంది మానంటే పిలుస్తలేదని చెప్పి చిన్న చిన్న సమస్యతో ఉన్నవాళ్ళు మీకు ఎరకాలంట 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా పార్టీ మంచిది. నేను కోరిన మా పార్టీ 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా 40 ఏళ్ళు అనేక హోదాలలో పనిచేసే కమిటెడ్ కార్యకర్తలు నాయకులు వెళ్తున్నారు. వాళ్ళు నిరాధారణ గురి అవుతున్నారు. వాళ్ళందరికీ సమాచారం భావన ఉంది. వాళ్ళందరూ తీసుకున్నారు మొత్తం రాష్ట్రం, నాట్ ఓన్లీ గవర్నమెంట్, నాట్ ఓన్లీ పార్లమెంట్ ఏరియా, మొత్తం ఎంటైర్ తెలంగాణ. ఇలా బీఆర్ఎస్ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ లేని కార్యకర్తల బలం, లేని త్యాగశీలుడు ఇవాళ మా పార్టీలో. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారి దెబ్బ దగ్గర అంతా వెళ్తూనే ఉండకపోతాం. కాంగ్రెస్ పార్టీ వెళ్ళేదాకా ఇవి చచ్చిపోయినా కూడా కేసీఆర్ అధికారంలో కొనసాగినంత కాలం ఇంకెక్కడ కాంగ్రెస్ పార్టీ తొక్కి పడేసి కథం పడించిన అనుకున్నా లేదా? కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. ఎందుకంటే కార్యకర్తలు నాయకులు ఎవరు పెద్ద విజిబిలిటీ లేదు కాబట్టి. ఇవాళ మనం చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ కూడా ఇంత కార్యకర్తల బలం, ఇంత కథ కార్ఖానా అని చెప్పిన పార్టీ వితిన్ 3 months సెట్ అయిపోయింది చూసాం. కానీ భారతీయ జనతా పార్టీ 44 సంవత్సరాలుగా ఇక్కడ రాష్ట్రంలో అధికారం లేకపోయినప్పటికీ కూడా, స్థానిక సంస్థలలో గొప్పగా విజయం సాధించకపోయినప్పటికీ కూడా ఆ జెండాను ఆ పార్టీనే పట్టుకొని ఉన్నటువంటి కార్యకర్తలు ఈ పార్టీలో ఉంటారు. ఇంకా గమ్మత్తైన విషయం రియల్, నాకు కొంతమంది మల్లికార్జున్ పిలిపించి ఒక 90-95 మంది పాత నాయకులు వాళ్ళు ఏం కోరుతుంది సార్ అన్న, ఇంత గొప్ప వాతావరణంలో దేశమంతా మోడీ గారిని గెలిపించుకోవాలనేటువంటి ఒక మంచి వాతావరణం వచ్చింది. మేము కూడా స్పెక్టేటర్ లెక్క ఉండకుండా దాంట్లో బాగా పంచుకునేటువంటి భాగ్యం కలగాలని కోరుకొని పనిచేస్తున్నామని అని. మాకేం అక్కర్లేదు, మళ్ళీ మాకేం కంటోన్మెంట్ బోర్డు మెంబర్లు అక్కర్లేదు, మాకు పదవి అక్కర్లేదు. సింపుల్గా భారతీయ జనతా పార్టీ ఇక్కడ 12 మంది పార్లమెంట్ సభ్యులు గెలిస్తే రేపు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారం వచ్చే ఆస్కారం ఉంది. మా జీవిత స్వప్నం భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావాలని స్వప్నం తప్ప మాకు ఒక స్వప్నం లేదన్నా. మేమందరం వచ్చి పనిచేస్తామంటే వాళ్ళందరూ ఇప్పుడు కలిసి వచ్చింది. ఎందుకంటే నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా పార్టీ నాయకులు విజ్ఞప్తి చేసిన 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా పార్టీతో కానీ పార్టీ ఆలోచన విధానంతో కానీ పరివార క్షేత్రంలో పనిచేస్తున్నారు ఎవరైతే వాళ్ళందరినీ కూడా ఈ దఫా పనిచేయాలని, ఆ పని చేయించుకున్నటువంటి పద్ధతి కూడా మా నాయకత్వం మేము ఆచరిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాను. ఈ దఫా మల్కాగిరి పార్లమెంట్ అయితే వీళ్ళకి ఎవరికి డిపాజిట్ కూడా ఇలా తెలుసు, మీకు తెలుసు బీఆర్ఎస్ పార్టీ మీకు అందరికేమో సర్వే రిపోర్ట్లు అక్కడ ఉంటాయి. మీకు ఏ సర్వే రిపోర్ట్ అక్కడ ఉంటుంది? తెల్లారితో జరుగుతూ ఉంటారు కాబట్టి గట్టిగా నిమిషాల మీద పసిగట్టగలిగినటువంటి శక్తి ఉన్నారు కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆయనకి మీరు చూస్తున్నారు. ఇక్కడ కాదు, బీఆర్ఎస్ పార్టీ జిల్లాలలో వేరే పార్లమెంట్లో కూడా పోటీ చేయడానికి సిద్ధపడుతుంది. ఇప్పుడు మా ఆరు రమేష్ గారు పార్లమెంట్ కడెన్సీఆర్ గారు కూతురు టికెట్ పారిపోయింది. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అట్లా 2-3 దిక్కులు జరిగింది తెలుసు. చేవేలో కూడా అట్లే జరిగింది. అంటే బీఆర్ఎస్ పార్టీ పరంగా ఒకప్పుడు టికెట్ వస్తే చాలు గెలుతామనే వాతావరణం వచ్చింది. అప్పుడు టికెట్ తీసి కూడా గెలవమనే వాతావరణం వచ్చింది. ఎంత మార్పు అంటే ఉంటుంది 3 months. కాంగ్రెస్ పార్టీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తారు. కాంగ్రెస్ పార్టీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తారు. ఆయన నా అధికారం ఉంది, నా చెల్లరు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తన భాష మారుతుందని, ఇప్పటికైనా కూడా స్టేబుల్గా ఉంటాడని, ఒక పద్ధతిగా ఉంటాడని భావించారు. కానీ ఇప్పుడు కూడా అట్లే పాత పద్ధతిగా కనబడతారు. మీరు పాత ఇది ఒక 2-3 గుర్తు చేసిపోతారు. ఇదే రేవంత్ రెడ్డి గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి ఉన్నాడు. ఇదే మన సబితా ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా ఉండి మంత్రి. ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, ఒక పార్టీలో గెలిచి ఆ పార్టీకి రాజీనామా చేయకుండా ఇంకొక పార్టీలో మంత్రివర్గంలో ఉండడం అనేది నీచమైన కానీ భాష నాకు ఒక్కలేదని, వీళ్ళని పిచ్చి కుక్కల లెక్క తరిగిపోతానని చెప్పాడు. పిచ్చి కుక్కల లెక్క తరిగిపోతాను. నేను ఏమైనా సూటిగా అడుగుతున్నాను ఏమన్నా, మరి మీరు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్ గారికి ఎట్లా సికింద్రాబాద్ పార్లమెంట్ సీట్ ఇస్తాము?
ఇదేం నైతికత? అధికారం లేనప్పుడు ఒక మాట మాట్లాడతావు, అధికారం లేనప్పుడు ఒక మాట మాట్లాడతావు. ఊసర వెళ్ళి కంటే తొందరగా రంగులు మార్చే గురవుతుందంటే రేవంత్ రెడ్డి ఉందని అర్థమవుతుంది. అట్లనే పొన్నాల లక్ష్మయ్య గారు పార్టీ మారాడు, బీఆర్ఎస్ పార్టీ పోయింది. మీకు ఐడియా ఉండాలి. ఇన్ని పదవులు అనుభవించిన లక్ష్మయ్య గారు ఈ వయసులో ఏం పుట్టిందని, ఈ సత్యటని ఏం పుట్టిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పోయిందని అన్నారు. నేను అంటున్నా రేవంత్ రెడ్డి, మరి మీరు ఇంకా 84 సంవత్సరాలు ఉన్నటువంటి కేశవరావు గారిని 10 సంవత్సరాలు రాజ్యసభ ఇచ్చి 12 సంవత్సరాలు రాజ్యసభ ఇచ్చి కూతుర్ని అందరినీ పక్కకు పెట్టి మెయిన్ చేసి కొడుకునేమో చైర్మన్ చేస్తే అబ్సల్యూట్ అంటే ఒక మాట చెప్పాలంటే రైట్ హ్యాండ్ మీరే చెల్లమని, లెఫ్ట్ హ్యాండ్ మీరే చెల్లమని, రాత్రిపూట కూర్చొని మీరే, పొద్దుపొద్దున సలహా ఇచ్చేది మీరే అని చెప్పి కేసీఆర్ దిక్కని చెప్పినటువంటి ఆయనను మరి కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్ళింది 84 ఏళ్ళకు. మరి దీని మీద రేవంత్ రెడ్డి అప్పటి మాట కరెక్టా, ఇప్పటి మాట తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పారు ఆయన. అట్లనే కడియం శ్రేయర్ గారు, నాకు ఆ కడియం శ్రేయర్ గారి అంటే అపారమైన గౌరవం ఉన్నది. దీన్ని సంవత్సరాల గట్లాడి ఆరోపణ చేయడం ఉండేది మానవత్వంతో ఉండేది కాదు నేను అంటున్నా. కానీ ఈయన దళితుడే కాదు, మరి దళితుడు కానీ కడియం శ్రేయర్ గారు తన కూతురు ఇవాళ ఎట్లా దళిత కోట కిందను ఎంపీసీ అంటే అర్థం ఏంటంటే ఈ రాష్ట్రాల్లో 3 పార్లమెంట్ సీట్లు ఉంటాయి. ఈ రాష్ట్రంలో 3 పార్లమెంట్స్ ఉంటాయి. తన భాషలో తన ప్రకారంగా తన సమాచారం ప్రకారంగా అది దళిత సీటు దళితుడికి ఇయ్యలేదు, అయిపోయింది. దళితుడు కాదు. 2 ఒకటేమో నాగర్ కర్నూలులో మాలకిచ్చింది, ఈవెన్ పెద్దపల్లి కూడా మాలిచ్చింది. అంటే 17% ఉన్నటువంటి దళిత జాతికి 11% ఉన్నటువంటి మాదిగ సమాజానికి ఒక్క సీటు కూడా ఎంపీ పదవి ఇవ్వకుండా అవమానపరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అవునా కదా మీరు చెప్పండి. ఏమి నీతి ఉంది కాంగ్రెస్ పార్టీకి? నీ నీతి ఏంది, నీ జాతి ఏంది, నీ కథ ఏంది? అడగడం లేకనా? నువ్వు అనుకుంటున్నావు రాత్రిగా బాత్గా అన్నట్టుగా నువ్వు మాట్లాడినావు అయిపోయింది అనుకుంటున్నావు. ఇవన్నీ ప్రజాగర్భంలో ఉంటాయి. సందర్భం వచ్చినప్పుడు ఒకరికొకరు తీసి వేస్తారు సోషల్ మీడియాలో. ఇవాళ వేస్తున్నారు. నాకు తెలిసి కడియం శ్రేయర్ గారి గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కడియం శ్రేయర్ గారికి కడవ కప్పించి పార్లమెంట్ ఇచ్చి పద్ధతి, లక్ష్మయ్య గారి మీద మాట్లాడిన మాటలు మళ్ళీ ఇవాళ తీసుకున్నటువంటి ఈ 2 మాటలు అంటే ఇంత దుర్మార్గం ఉంటే ఇంత అన్యాయం ఉందా? నన్ను పట్టుకొని ఈయనకి ఏం సంబంధం అంటే ఒక్కనాడ నేను అడుగుతాను, మీరు కంట్రోల్మెంట్లో పనిచేస్తాను. ఎన్నిసార్లు మీ ప్రెస్లో అడుగుతున్నాను, ఎన్నిసార్లు ఎంపీగా తన పాత్ర నిర్వహించిండు? నేను తాత జాగిలాగా 100% చెప్తున్నా. వాళ్ళు చూస్తున్నా రాత్రి కూడా పోతాను, వాళ్ళని పొదిగిస్తాను, వీళ్ళని పొదిగిస్తాను, వాళ్ళని ఎత్తుకపోతాను, వీళ్ళని ఎత్తుకపోతాను, వాళ్ళకి కలిసి కడతాను. ఎన్ని చేసినా కుప్పిగంతులు పనిచేయవు. ముఖ్యమంత్రి హోదాలో 100 మంది ఫోన్ చేస్తున్నాడు, నూరా అని. ఎవరు రెచ్చగొడుతున్నాడు? నేను ఆ జోలికి పోను. ఈటలాంగ్ అంటాడు ఓ కులానికి సంబంధించినడు కాదు. ఈటలాంగ్ అంటాడు ఆదిలాబాద్ నుంచి మొదలుపెడితే అలంపూర్ వరకు, భద్రాచలం నుంచి మొదలుపెడితే నా వికారాబాద్ వరకు, తాండూరు వరకు పొత్తుల సభ్యులు అందరి వాడిగా ఎదిగినది. ఈ ప్రయోగం చేయగా నన్ను ఒక కులం వ్యతిరేకిస్తా, ఒక మతం వ్యతిరేకిస్తా. ఈవెన్ ఇతర మతాలలో ఉన్న వాళ్ళు కూడా రాయంద్రులకు ఓడిద్దామంట. ఎందుకంటే రాయంద్రున్న 20 ఏళ్ళు సర్వీస్ చేసింది కాబట్టి. కానీ వీళ్ళు ఇట్లాంటి ఈ పిచ్చి కథలు ఈ పద్ధతులని బంద్ చేసుకొని ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లు అడుక్కోవచ్చింది. కానీ ఈ కుప్పిగంతలు ఏదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలు కానీ, మల్కాయి పార్లమెంట్ పరిధిలో ప్రజలు కానీ, తెలంగాణ ప్రజలు కానీ అప్కి బార్ 400 నినాదం ఇది భారతీయ జనతా పార్టీ ఇచ్చిన నినాదం కాదు కాబట్టి, ఇది మోడీ గారు ఇచ్చిన నినాదం కాదు కాబట్టి, ప్రజా గర్భం నుంచి పుట్టుకొచ్చిన నినాదం కాబట్టి దీన్ని అమలు చేసే దాంట్లో మల్కాయి ప్రజలు కూడా ఈ సీట్ని గెలిపించి మోడీ గారికి ప్రధానమంత్రి చేసే దాంట్లో భాగం కావాలని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. మా కార్యకర్తలు, మా నాయకులు కంటికి రెప్పలాగా ప్రజలు కాపాడుకుంటూ, కార్యకర్తలు కాపాడుకుంటూ
మనం ప్రతి ఇంటికి పోయి ఓటు అడగాలని చెప్పి మీ అందరికీ